నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయకుల సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కోట పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి. గూడూరు మండలంలోని కందల ప్రాంతంలో మట్టి కోసం వెళ్తున్న ట్రాక్టర్ కింద పడి రమణయ్య మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. రాపూర్ మండలం సిద్ధవరం గ్రామం వద్ద రోడ్డుపై ఆగి ఉండగా వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. విశ్వనాథుడికి వైభవంగా అభిషేకాలు, రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నాయకుల సహకారంతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట పట్టణంలో పర్యటించిన ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలోని కోట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చేపల మార్కెట్, పొదుపు లక్ష్మి మహిళా బ్యాంక్, అలాగే హిందూ శ్మశాన వాటికను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా ఆయనకు మహిళలు హారతులు పట్టారు. నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నాయకుల సహకారంతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆయన వివరించారు. మంచి మేయర్తో గెలిచాడు అన్నోళ్ళ అల్లుడు. ఆయన గారికి కూడా 8 సంవత్సరాల ముందే ₹1,00,000 ఇచ్చాడు మంచి మనసుతో. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా కిషోర్కి, ఇదే మా కిషోర్ ఇది కట్టించారని చెప్పారు. మా కిషోర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మధురాజు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోటలో ముందుగా శ్రీలక్ష్మి గిరిజన కాలనీలో ₹3,00,000తో ఫిష్ మార్కెట్కి శంకుస్థాపన చేయించారు మా నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రారంభోత్సవం, అది కూడా ఒక ప్రారంభోత్సవం చేయించారు. అట్లాగే పొదుపు మహిళా బ్యాంక్ కూడా గతంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ గారు ఆ యొక్క దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొండా రాము, ఆయన చనిపోయారు. ఎప్పుడు కూడా టీ స్టాల్లో ఎప్పుడు ఉండేవాడు, మా అభిమాని. ఈరోజు ఆయన కుటుంబాన్ని వెళ్ళి ఆయనకు కూడా ఏదో మా తగ్గట్టు మేము కూడా సహాయం చేసి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ శ్మశాన వాటిక మా ప్రసాద్ అన్న యొక్క కళ ఇది. ఎందుకంటే అప్పుడు కూడా నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చి నన్ను అడిగితే అప్పుడు ఉన్నటువంటి నా ఎమ్మెల్యే గ్రాంట్లో ఆ బిల్డింగ్కి ఆ రోజు డబ్బులు ఇచ్చాను. దాని తర్వాత అన్న కష్టాలు ఎన్ని పడ్డాడో నాకు తెలుసు. కోర్టుకి వెళ్ళి కూడా తెచ్చుకున్నాడు బిల్లు కూడా, పాపం నాకు తెలుసు. పాపం చాలా లాస్ అయ్యాడు కూడా అన్న. ఇలా కమిటీ సభ్యులు కూడా ఆయనకి అండగా ఉన్నందుకు కూడా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, జలీల్ బాషా, మోహన్ రెడ్డి, మధురెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, సురేష్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని కందల్ సమీపంలో ఉన్న గెలాక్సీ మైన్ లో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ కింద పడి కావూరు రమణయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అక్రమ మైనింగ్ చేస్తున్న మైన్ వద్దకు కూలి పనులకు వెళ్లి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై ఉన్న గుంతల కారణంగా కందల గ్రామానికి చెందిన రమణయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు మట్టి కోసం ట్రాక్టర్ పై రమణయ్య బయలుదేరారు. వెనుక నిల్చొని ప్రయాణం చేస్తుండగా వాహనం గుంతలో దిగడంతో ఆయన కింద పడిపోయాడు. పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో రమణయ్య మృతి చెందాడు. ఈ మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ మైన్ వద్దకు కూలి పనులకు వెళ్లి చనిపోయినట్లు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు ఎస్ఐ తిరుపతయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని సిద్ధవరం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామం వద్ద రోడ్డు పక్కగా ఆగి ఉన్న వారిపైకి వేగంగా కారు వచ్చి ఢీకొంది. సిద్ధవరం గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వర్లు అతని సమీప బంధువు అంజనీ కుమార్ తో కలిసి అరుంధతీయవాడ రోడ్డు మీద బైక్ పై ఆగి ఉండగా వెంకటగిరి నుండి రాపూర్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో వారిని ఢీకొంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాతులను వాహనంలో రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాతంగి వెంకటేశ్వర్లు మృతి చెందగా అంజనీ కుమార్ చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట పట్టణంలోని చెరువును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. మట్టికట్ట పరిస్థితిని నీటిపారుదల శాఖ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. త్వరలోనే చెరువు సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. చెప్తానా వస్తానా ముందు పనికిరాదు వాటర్ వాడినంతా ఎత్తేస్తే ఇప్పుడు షార్ట్ టైంలో కూడా ఈ వాటర్ అంతా మనకు 20 టైమ్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీళ్ళు ఎన్ని ఉన్నాయో అంతకి డబుల్ నీళ్ళు నిలబడుతున్నాయి సార్. దాదాపు 20 నిలబడతాయి అందులో ఉంటుంది. దాదాపు 5,500 ఎకరాలు అయిపోతాయి. మొన్న ఇప్పుడు చెప్పాక వస్తాను పంపు తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రం మండలంలోని నెలవల్లి పిఎసిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చైర్మన్ గా శ్రీహర్ రెడ్డి, సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్వల సుబ్రహ్మణ్యం, దొరవారి సత్రం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యుల ప్రయోజనాలు, రైతుల అభివృద్ధి మరియు పనిచేస్తున్న సొసైటీ ఆర్థిక రైతులు ఎప్పుడైతే మిమ్మల్ని కలుసు విషయాల్లో మరి సోదరుడు రాజారెడ్డి రెడ్డి గారు నేను ఆఫీసులో వచ్చి రైతులు ఎప్పుడైతే మిమ్మల్ని కలుసు విషయాల్లో శాసనసభ రమేష్ గారిని మిమ్మల్ని బలపరిచినటువంటి కూడా వ్యవసాయ సహకార సంఘ చట్టాలు మనకు రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో మనందరికీ తెలుసు. ఈ రోజు ఆయన 75 సంవత్సరాల్లో కూడా ఎంతో కష్టపడుతూ అటు మన రాష్ట్రానికి కంపెనీలు తేడానికి, మనకు ఉపాధి కల్పించడానికి ఎక్కడికెక్కడికో తిరిగి అటు యుఎస్ కానీ దుబాయ్ కానీ ఎన్నో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి కంపెనీని కన్విన్స్ చేసి ఇండస్ట్రీస్ మన వరకు తీసుకొస్తున్నారు. మన రాష్ట్రం బాగుపడడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన చేసే కష్టానికి మనం కొంచెం సపోర్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు మనం ఏదైనా రోడ్ వేసుకోవాలన్నా కూడా మనకు అటు ఎంపీటీసీలు కానీ లేదా సర్పంచులు కానీ ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి రేపు లోకల్ ఎలక్షన్స్లో మనం ఇంకా కొంచెం గట్టిగా అందరూ కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకొంచెం స్పీడ్గా ముందుకెళ్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన వాళ్ళు గెలిస్తే రేపు మనకు రోడ్లు వేసుకోవాలన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మన అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి అవుతుంది. అలాగే పెళ్లకూరు ప్రాంతంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి
శ్రీకాళహస్తికి తరలిస్తుండగా ఆ వ్యక్తి మరణించాడు. రాంగ్ రూట్ లో బైక్ నడపడంతోనే ప్రమాదం జరిగిందని సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా సహాయం కూడా మీకు ఉంటుంది, మీ సహాయం మాకు ఉండాలి. అందువేళ వస్తా నేను పారపని చేస్తాను. అదే నేనే వదిలేసి అయింది ఇంకా అవన్నీ అడుగు పెట్టా పని తెలియదు. ఒక సేవ్ అయ్యండి. అది నేను ఎత్తుకొస్తేప్పుడు కూడా కొట్టుకుంటాను. గ్యాస్ రూమ్లో తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చేసి లోపలికి వచ్చినప్పుడు కూడా గ్యాస్ రూమ్ మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహిళలు పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని విశ్వనాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మందాటి ఈశ్వరయ్య, సుభాషిణి, మందాటి కోటి దంపతులు వ్యవహరించారు.
మనుగోలులో వెలిసిన శ్రీ కామాక్షిదేవి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం రాత్రి ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బుడతాటి నరసింహులు, సోనిత దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుగోలు మండలంలోని బద్దవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపం వెలిగించి పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పొన్నూరు మాధవరెడ్డి, గాయత్రి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అత్యధిష్కదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యస్య భవ్యం ఒక ఫోటో కొడి యద్భూతం యస్య భవ్యం ఉదాం పాదో సేహావో ఆత్మనః తతో విశ్వన్యక్రామదో శాసనానసనే అభి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపూరుషః హర నమః పార్వతీపతయే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయకుల సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కోట పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి. గూడూరు మండలంలోని కందల ప్రాంతంలో మట్టి కోసం వెళ్తున్న ట్రాక్టర్ కింద పడి రమణయ్య మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు రాపూర్ మండలం సిద్ధవరం గ్రామం వద్ద రోడ్డుపై ఆగి ఉండగా
వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. విశ్వనాథుడికి వైభవంగా అభిషేకాలు, రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.